నటిస్తురా అన్న? ఎవరు నేనా? నేను సినిమా యాక్టర్నా నటించడానికి? అంటే చూడడానికి కూడా తెల్లగా ఉంటే నటిస్తారా? స్మార్ట్ గా ఉన్నారు కదా. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? మహేష్ బాబుని అడ్వాంటేజ్ తీసుకొని మీరు కూడా నటన చేస్తారేమో. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? నేను అనేది మహేష్ బాబును అడ్వాంటేజ్ తీసుకొని మీరు నటిస్తారేమో అనుకుంటా. లేదు, అలాంటిది ఏమి లేదు. నటనలు ఏం లేవు. నటించడానికి ఏం కావాలి భయ్యా? నటించే పని ఏంది అసలు? ఓపెన్ అంత ఓపెన్. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములు శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో విజయప్రసాద్ రెడ్డి అనే ఆయన గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఎంత దుర్బోధనలో బోధిస్తున్నాడంటే బైబిల్కి కూడా వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడే స్థితికి దిగజారిపోవడం బాధాకరమైన విషయం. కేఆర్ టీవీకి వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించి క్రైస్తవ సమాజం అంతా ఒకవైపు వచ్చి మీరు చేసింది తప్పు కదా, ఇది మరి ఇలా చేయకూడదు, క్రైస్తవులు భావితరాల క్రైస్తవులకు మనం ఏమి నేర్పిస్తామని ఆయనకి అడిగినప్పుడు ఆయన ధోరణిలో ఆయన వెళ్ళిపోయి నేను చేసింది ఏమీ తప్పు కాదు అన్నట్టుగానే ఇప్పటి వరకు కూడా వ్యవహరిస్తూ ఆ తప్పుని కప్పిపెట్టుకోవడానికి ఇష్టానుసారమైన వీడియోలు బైబిల్కి వ్యతిరేకంగా చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి విజయప్రసాద్ రెడ్డి అలాంటి వారు ఎవరైనా సరే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా ఈ దుర్బోధనలు ఖండించడానికి నేను ముందుకు రావడానికి నిర్ణయించుకున్నాను ప్రభునందు. గతంలో లైవ్లు చేసి ఇది తప్పు అని అన్నప్పుడు మా మీద కొన్ని వీడియోస్ వారి యొక్క పిల్లలతో పెట్టించి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన. ఆ తదుపరి మరలా ఏం జరిగిందంటే నేను విజయ్ కుమార్ గారు అలాగే విజయప్రసాద్ రెడ్డి కలిసి ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు దీని మీద చర్చ చేద్దామని అన్నప్పుడు ఆ చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను వస్తాను అని అన్న ఈయన చర్చను తప్పించుకోవడానికి ఇంకెలాగ రాడు, ఇది కన్ఫర్మ్ అది. ఎందుకంటే ఆయన చేసిన తప్పని తెలుసు. ఆ తప్పును కప్పిపెట్టుకోవడానికి ఇష్టానుసారమైనటువంటి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి లేదా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మంచి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వారి యొక్క క్యారెక్టర్ను కూడా కించపరుస్తూ వాక్యాలు చెప్పడం లేదంటే ప్రసంగాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. నేను చాలా బాధతో మీ ముందుకు వచ్చాను. చాలా ఫోన్ కాల్స్ నాకు వచ్చే పాస్టర్స్ ఫోన్ చేస్తున్నారు. విజయప్రసాద్ రెడ్డి చేస్తున్న బోధలు భావితరాలకు ఏమి నేర్పించాలని సీనియర్ మోస్ట్ పాస్టర్స్ అయితే నాకు ఫోన్ చేశారు, మాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలోనైతే మాత్రం ఒక నిజాన్ని సత్యాన్ని మీ ముందు పెట్టాలని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు మనకి ఆధారం, మన పాపాలని ప్రక్షాళన చేసిన మహోన్నతుడు, మన దైవం. ఆయన్ని ఆ హృదయంలో ప్రతిష్ఠించుకోవడం ఎంత గొప్ప కంటే ఈయన తప్ప మరొక దేవుడు మాకు ఉండడు, ఈయన ఎంత గొప్పవారు మరొకరు ఉండరు అని ఆయన్ని ఎంతగా కొనియాడి ఎంతగా గొప్ప చేసుకొని వారు హృదయం ప్రతిష్ఠ చేసుకుంటారో ఆయన గొప్పతనాన్ని నేను క్రైస్తవ ప్రపంచానికి చెప్పక్కర్లేదు. అలాంటి యేసుక్రీస్తు వారిని ఆయన నటన చేశాడని, నాటకం ఆడాడని, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాడంటే విజయప్రసాద్ రెడ్డి ఏమనాలి? ఆలోచించండి క్రైస్తవులారా. ఆ మాటలు విన్న తర్వాత ఆయన అన్న బోధ విన్న తర్వాత మీరు నివ్వెరపోతారు, ఆశ్చర్యపోతారు, ఒక్కసారి మీరు ఉలిక్కి పడతారు. గతంలో 2 రోజులు 3 రోజుల క్రితం అనుకుంటాను మేము మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాడంటే నేను అక్కడ కేఆర్ టీవీకి వెళ్ళి నటించానని మా దగ్గర మాట్లాడడం జరిగింది. తదుపరి మేము ఎక్కడ దాన్ని చెప్తామో అని అనుకున్నారేమో తెలియదు కానీ తను నటించాడని ఒప్పుకోలేక బైబిల్ని వక్రీకరించి బైబిల్లో అడ్డు పెట్టుకొని బైబిల్లో రాయబడినటువంటి యేసుక్రీస్తు వారు ఔన్నత్యాన్ని అడ్డు పెట్టుకొని పౌలు గారి యొక్క సందర్భాన్ని అడ్డు పెట్టుకొని ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు నటన చేశారు, నాటకం ఆడారు, లేకపోతే పౌలు గారు నటన చేశారు, నాటకం ఆడారని సందర్భాలు చెప్పడం జరిగే. ఒక విషయాన్ని మీతో ముందు నేను పంచుకున్న తర్వాత ముందుకు వెళ్తాను, ఎందుకంటే మీరు ఆ వీడియోని చూడాలి. ఈయన యొక్క నటనా చాతుర్యం ఎంత గొప్పదో, ఈయన అన్న మాటలను ఈయన్నే గతంలో ఏం మాట్లాడారో ఏం ఖండించుకున్నారో ఈయన యొక్క నటనా చాతుర్యాన్ని ఒక్కొక్కటిగా మీ ముందు బిట్లుగా నేను ఆ యొక్క వీడియోని మీకు ప్రజెంట్ చేస్తాను. ఒక తమ్ముడు నాకు అది పంపించాడు. థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగానే నీకు ఎంత బాధ ఉంటే ఆ వీడియో నాకు పంపించుంటావో. ఈ వీడియోని మీ కొరకు ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం 2 కళ్ళు విప్పి విజయప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలే మీరు చూసి దీని తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో క్రైస్తవ ప్రపంచానికి నేను విడిచిపెడుతున్నాను. ఒక్కసారి ఆయన యేసుక్రీస్తు వారు నటించాడని, పౌలు గారు నటించాడని నిస్సిగ్గుగా నిర్లజ్జగా భయం లేకుండా బైబిల్ అడ్డు పెట్టుకుని యేసుక్రీస్తు గురించి పౌలు గారి గురించి మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి వీక్షించండి. కొంచెం నటించాల్సి వచ్చింది, తప్పలేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా చూపించకపోతే ప్రజలు నమ్మరు. సో అందుకే
ఇలా ప్రాక్టికల్గా చూపించాను. ఒక్కసారి ఆ వీడియో మీరు వాచ్ చేయండి. నటిస్తురా అన్న? ఎవరు? నేనా? నేను సినిమా యాక్టర్నా నటించడానికి? అంటే చూడడానికి కూడా తెల్లగా తెల్ల ఉంటే నటిస్తారా? స్మార్ట్ గా ఉన్నారు కదా. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? మహేష్ బాబుని అడ్వాంటేజ్ తీసుకొని మీరు కూడా నటన చేస్తారేమో. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? నేను అనేది మహేష్ బాబును అడ్వాంటేజ్ తీసుకొని మీరు నటిస్తారేమో అనుకుంటా. లేదు, అలాంటిది ఏమి లేదు. నటనలు ఏం లేవు. నటించడానికి ఏం కావాలి భయ్యా? నటించే పని ఏంది అసలు? ఓపెన్ అంత ఓపెన్. మనం ఏదైనా చేయాలనుకోండి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకు చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చాక దరిద్రంగా తయారైంది. నీకు నువ్వులా బతకలేకపోతున్నావు, నీకు నువ్వులా మాట్లాడలేకపోతున్నావు. మైక్ ముందుకు వచ్చేసరికి ఎవరైనా నటిస్తున్నాడు, అంతే. నటించాల్సిందే, ఇంకా తప్పట్లేదు అన్నట్టుంది పరిస్థితి. రాజకీయ నాయకులు చూడండి, నటిస్తారు. సేవకులు చాలామంది వాక్యం బోధించాలి, నటిస్తారు. విశ్వాసులు కూడా చాలామంది నటిస్తారు. కెమెరా ఉందంటే చాలు ఏం చేస్తున్నారు? నటన. అదో రకమైన నటన. నీకు నువ్వులా ఉండలేవా? నీకు నువ్వులా మాట్లాడలేవా? ఎందుకంటేనండి, అమ్మో వీళ్ళందరూ చూస్తున్నారు కదండి, ఇప్పుడు కొంచెం ఏం చేయాలి? నటించాలి. కూడదని చెప్తున్నావని ఎక్కడ ఉన్నటువంటి యూదులకు ఏమైంది? తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు నిన్ను సువార్త చేయనివ్వరు, ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటారు, ఖచ్చితంగా నేను ఇబ్బందులు పెడతారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? నీలో ఉన్న నటుడు బయటికి రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు కూడా మొక్కుబడి ఉన్నవారు నలుగురు ఉన్నారు మా దగ్గర, వాళ్ళకయ్యే తగులుబడి పెట్టుకో. సుమారు 7 దినాల పాటు ఆ దేవాలయంలో శుద్ధి దినములు నువ్వు కూడా శుద్ధి చేసుకో. ఆ శుద్ధి దినములు సంపూర్తి అయ్యేంత వరకు వాళ్ళతో పాటు ఉండు. నీకు తెలుసు కదా అదంతా వట్టిదని, నీకు తెలుసు కదా. కొంచెం అలా ఉండు, యాక్టింగ్ చేయి. మరి అంతే, గట్టిగా మాట్లాడితే లోతుకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు పౌలు గారు చేసేదాన్ని యాక్టింగ్ అనాలా? యాక్టింగ్ కాదనాలా? దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్. ఎందుకు ఈ యాక్టింగ్? ఎందుకు? ఇప్పుడు అమ్మ నీ మీద ఎవరో రాయేయలేదా అని అడగడానికి ప్రభుకు తెలీదా? వేసారు వేయలేదా? కానీ ప్రభుకు తెలీదా అంటే అడగాల ఆవిడ్ని. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఎందుకంటే ప్రభు అలా నటిస్తున్నాడు. అవును, కొన్ని సందర్భాల్లో అది అవసరం, అది అవసరం. అమ్మ ఎవరు నీ మీద రాయేయలేదా? తెలిసి కూడా అడుగుతున్నాడు. సర్వాంతర్యామి. ఒక మనిషికి ఆలోచన పుట్టక మునిపే అతని హృదయ రహస్యాలు ఎరిగినవాడు. దూరం నుండే తెలుసుకోగలడు. రేపు ఏమి సంభవిస్తుందో కూడా ఆయనకి తెలుసు. ఈ రోజు తెలుసు ఆయనకి. రేపు అక్కడ జరగబోయే ఆ ఘట్టం, ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ విషయంలో జరగబోయే ఘట్టం రేపు జరగబోద్దనగా ఈ రోజే ప్రభుకి తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అమ్మా నీ మీద ఎవరు రాయలేదమ్మా? ఎందుకలాగా ప్రభు నటిస్తున్నాడని ఎవడని అడిగితే మనం ఏం చెప్పాలి? అది యుక్తి. వేటిని ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, పౌలు గారు తప్పించుకున్నారు. చూడండి, అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 23వ వచనం చూడండి, ఏం రాయబడింది అక్కడ? అపోస్తల కార్యాలు 21:23. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నువ్వు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా నువ్వు శుద్ధి చేసుకో. వారు తలక్షౌరం చేయించుకోవడానికి వారికి అయ్యే తగులుబడి నువ్వు పెట్టుకో. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజం కాదనియు, నీవునో ధర్మశాస్త్రములు గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావనియు తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్యజనులను గురించి వారు విగ్రహములు కల్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జాగ్రత్తను మానవలసిందని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి. అంతటి పౌలు మరనాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కాను కల్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపాను. చూసారా? వాస్తవానికి పౌలు అప్పటికి ధర్మశాస్త్రాన్ని అనుసరించే స్థితిలో ఉన్నాడా? క్రైస్తవుడిగా మారాడా? క్రైస్తవుడిగా మారాడు. చూడండి, పైన చెప్తున్నారు 21. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములను చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నీవు బోధించున్నట్టు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనం ఏమి చేయదమో నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా ఇద్దరు ఉన్నారు, వాళ్ళని తీసుకుని వెళ్ళి కొంచెం యాక్టింగ్ చేయమని తప్పదు. ఇప్పుడు పౌలు ఏమనాలి? చిచ్చే, నేను యాక్టింగ్లు చేయను, చంపేస్తే చంపేమని చచ్చిపోతానంతే అన్నాడా? మూర్ఖుడైతే అంటాడు అలాగా. చూసారు కదండి, ఎందుకు ఇంత బాధగా చెప్తున్నానంటే, మహనీయుడని యేసుక్రీస్తుని నటించాడు అని చెప్పాడంటే ఆయన ఏమనాలి? పౌలు గారు నటించారు అని చెప్పాడంటే ఏమనాలి? ఒక్కసారి ఆ సందర్భాలు బైబిల్ బోధించడానికి లేదంటే బైబిల్లో ఉన్న సందర్భాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను కేవలము మతోన్మాదుల మీద పోరాడాను, ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉంటాను. కానీ దుర్బోధనలు కూడా నేను ఖండిస్తాను. ఇక్కడి నుంచి మీరు దుర్బోధనలు ఖండించడానికి సత్యమైన బైబిల్ని ఏ విధంగా చెప్తానో మీరు జాగ్రత్తగా వినాలి. మరి మొదటిగా పౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటే అపోస్తల కార్యాలు 21వ అధ్యాయంలో ఏం మాట్లాడారు, మరి ఆ సందర్భం ఏంటి అన్నది మీరు ఒకసారి వీక్షించారు కదా. ఏం మాట్లాడాడు? విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడంటే, పౌలు గారు అక్కడంట నటనాడాడు, మరి దాన్ని వ్యతిరేకించాడని అడిగాడు. ఇక్కడ 21వ
అధ్యాయంలో అపోస్తుల కార్యాల సందర్భం నిజంగా నటనాడా, ఇక్కడ ఏం జరిగింది అన్నది మీకు కొంచెంగా వివరిస్తూ ముందుకు తీసుకెళ్తాను. తదుపరి మరి ముగింపు మాటలు నేను చెప్తాను. 21వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 15వ వచనం నుంచి, ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతుమి. మరియు కైసరు నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలనని ఉద్దేశంతో అతనిని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకునిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. అతడు వానిని కుశలమడిగి తన పరిచర్య వల్ల దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములు చెప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. కావున మనమేమి చేయదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుష్యులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకునేవారు తలక్షౌరము చేయించుకున్నట్టుకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకునము. అప్పుడు నిన్ను గురించి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావనియు తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటినీ కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకునిరి. ఇశ్రాయేలులారా, సహాయము చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రముకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటా బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోకి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచుచున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫిసీడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోకి అతన్ని తీసుకుని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండును. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలుని పట్టుకుని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలకు ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడును. తరువాత చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చిన వారి పై అధికారిని, సైనికులను రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకుని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి, ఇతడెవడు ఏమి చేసినని అడగగా సమూహంలో కొందరలాగా కేకలు వేయునప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించిన పౌలు మట్ల మీదకు వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతం చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకుని పోవలసి వచ్చెను. ఏలయనగా వారిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించాను. ఇదండి జరిగిన విషయం. ఇక్కడ ఏంటంటే అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 15 నుంచి 35 వచనాల వరకు నేను చదవడం జరిగింది. 36 వరకు. ఈ యొక్క వచనాల్లో ఏముందంటే పౌలు గారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయనతో దేవుడు చేయించిన అనేక కార్యాలు, అన్యజనులకి ఆయన బోధించి అనేకుల్ని అన్యజనుల్ని క్రీస్తు వైపు మార్చిన సందర్భాలు, ఎలా మార్చారు, ఆయన ఎలా తీసుకొచ్చారు, సత్యాన్ని ఎలా బోధించారు, ఇవన్నీ చెప్పినప్పుడు, బాబు నువ్వు యెరూషలేముకు వచ్చావు, నీ మీద ఒక నింద ఉంది, అన్యజనులకి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం లేదు, యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశారు, నూతన నిబంధన ప్రవేశపెట్టారు సెలువు మీద. యేసుక్రీస్తు మరి ఈ యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చడానికి మనుషుల పాపాల నిమిత్తం ఆయన మరణమయ్యారనే సంగతులను చక్కగా చెప్తున్నావు. అన్యజనులు మారారు, కానీ యూదులు నీ మీద వ్యతిరేకంగా ఉన్నారు. యూదులు ఏమని చెప్తున్నారంటే, ఈయన ధర్మశాస్త్రం లేదు, ఇక ఈ యొక్క మోషే గారు చెప్పిన ధర్మశాస్త్రం అవసరం లేదు, సున్నత అవసరం లేదని చెప్తున్నాడు, కాబట్టి మీ మీద గుర్రుగా ఉన్నారు. నిన్ను ఒకవేళ ఏదైనా చేస్తే చెయ్యొచ్చు, కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, కొంతమంది ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళి క్షౌరం చేయించుకునే పద్ధతి ఉంది అప్పుడు కాలం. మరి అప్పుడు నువ్వు వారితో కూడా వెళ్ళి వారికైన ఖర్చు నువ్వు పెట్టుకుంటే కొంతవరకు నువ్వు ఇక్కడికి వచ్చి క్షేమంగా నువ్వు వెళ్ళిపోతావు అని పౌలు గారి నాటకం ఆడలేదు. పౌలు గారు ఏమో నటన చేయలేదు. అక్కడ సంఘ పెద్దలు క్షేమాభివృద్ధి అంటే ఈయనకి ఏమీ అవ్వకూడదు, సంఘం గలిబిలు అవ్వకూడదు, యూదుల వల్ల ఇక్కడ ఏమీ గొడవ జరగకూడదనే ఉద్దేశంతో ఆయన పంపిన మాటని తిప్పేసి ఏమని చెప్తాడంటే నాటకం ఆడాడట. పౌలు గారు నాటకం ఆడినట్టు ఇక్కడ నేను చదివిన సందర్భాల్లో 21వ అధ్యాయం అపోస్తల కార్యాలు 15 నుంచి 36 వరకు ఎక్కడైనా నాటకం ఆడినట్టు, నటన చేసినట్టు రాయబడిందా? ఈ సందర్భంలో అలా అనిపించిందా? ఆ తదుపరి ఏదైతే
జరగకూడదని అనుకున్నారు సంఘ పెద్దలు. అదే జరిగింది. పౌలు గారిని ఏం చేశారంటే యూదులందరూ ఆసియా నుంచి వచ్చి పట్టుకొని తీసుకువెళ్ళిపోయి భయంకరంగా కొట్టి చంపేయాలని అనుకున్న సమయంలో మరలా అక్కడ ఏం జరిగిందంటే ఈయన మీద ఒక నెపం మోపుతున్నారు. ఈ యొక్క దేవాలయం మన పరిశుద్ధమైంది అయితే రోమియోల్ని తీసుకొచ్చి లోనకి మరి తీసుకొని వస్తున్నాడని ఒక నెపాన్ని మోపారు పౌలు గారి మీద. ఈ నెపాన్ని మోపుతూ ఇలాగ నానా మాట్లాడుతూ ఏం చేశారంటే సైనికులు వీరు వారు అంతా గుంపుగూడి పౌలు మీద పడిపోతుంటే సైనికులు ఆయన్ని కోట దగ్గరికి తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన సందర్భం ఇదంతా. ఇక్కడ ఎక్కడైనా నటన జరిగిందా, నటననే అనిపించిందా మీకు? సంఘ పెద్దలు ఆయన ప్రాణాన్ని కాపాడడానికి నువ్వు ఆ పని చేసిరా అని చెప్పినప్పుడు సంఘ పెద్దల్ని గౌరవించి, ఆయన నాటకం ఆడలేదో, సంఘ పెద్దల్ని గౌరవించి వారు చెప్పిన మాట విన్నాడు. మరి ఈయన ఎవడ మాట వింటాడు? ఏ సంఘ పెద్ద మాట వింటాడు? ఎవడ మాట వింటాడు? నా మాట నాదే కదా, బైబిల్ మాట వినడు, చెప్పిన సహోదరుల మాట వినడు. ఎవడ మాట వినకుండా నీ దూరంలోనైతే పౌలు గారు లేరు, నీ దూరంలోనైతే ఏ సేవకుడు లేడు. ఇంటర్వ్యూకి వెళ్ళి జై శ్రీరామ్ అని అంటావు, నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తావు. అంటే సంఘానికి బయట, బైబిల్కి బయట, బైబిల్లో ఉన్న సందర్భాలకి బయట టోటల్గా నువ్వు బయటే ఉండి అన్ని మాటలు మాట్లాడుతున్నావు. కానీ సంఘానికి శ్రేయస్కరమైన సందర్భాలు కానీ నువ్వు చేసినట్టు ఎక్కడా కనపడలేదు. నాటకం నీదా పౌలు గారిదా? 38వ వచనం చదువుతున్నాను చూడండి. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక్క మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతుకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తీయుడు నీవు కావా? చూడండి, ఇంకొక నెపం వచ్చింది దీని మీద. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 4,000 మందిని ఐగుప్తీయుల్ని వెంట పెట్టుకున్నప్పుడు వారికి ఏమైందంటే ఈ యొక్క రోమియోలకి అలాగే ఐగుప్తులు ఇంకా ఇతరత్ర తెగల వారికి గొడవలు అవుతూ ఉండేవి. 400 మంది ఐగుప్తుల్ని రోమియోలకి వ్యతిరేకంగా నువ్వే కదా సపరేట్ చేసి అడవిలోకి తీసుకెళ్ళు, ఆ నాయకుడు నువ్వేనా అని అడుగుతున్నారు. ఇంకో రెండో నెపం ఈయన మీద. మొదటి నెపం యూదులు మోపారు, రెండోది ఈ వీళ్ళు కూడా అంతమంది ఈయన మీద పడుతున్నారంటే ఇలాంటి ఒక భయంకరమైన ఈ యొక్క ఉగ్రవాదేమో లేకపోతే ఈ యొక్క రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలకి నువ్వే కారకుడువేమో అని ఒక ఆయన ఆ సైనికుల్లో ఒకడు అడిగితే రెండో నెపం ఈయన మీద. మొదటి నెపం దేవాలయంలో అపరిశుద్ధం చేయడానికి రోమియోలు తీసుకొస్తున్నాడని యూదులు అన్నప్పుడు, రెండోది ఐగుప్తులు 400 మందిని మరి వేరుపరిచి ఎక్కడికి అరణ్యంలోకి రోమియోలకి వ్యతిరేకంగా దండును తయారు చేసినాడు నువ్వు అని అడుగుతున్న సందర్భం ఇది. అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పౌలు గారు చక్కగా మంచి మాట్లాడి పౌలు మీద ఎన్నో పౌలు గారి మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక అవకాశం అడిగాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగి వారి మీద. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి, ఇక్కడ ఎక్కడ మీకు నటన కనబడుతుందో వినాలి. అందుకు పౌలు, నేను కిలికియాలో తార్సువాడినైన యూదును, ఆ గొప్ప పట్టణపు పౌరుడును. నేను కిలికియాలో తార్సువాడినైన యూదుడును, ఆ గొప్ప పట్టణ పౌరుడును, జనుల్లో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు సైగ చేసి వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను అందరికీ సైగ చేశాడు, ఆపండి, ఈ యూదులందరికీ సైలెన్స్ అన్నాడు హెబ్రీ భాషలో. నేను ఎవరనుకున్నావు? కిలికియాలో తార్సువాడినైన యూదుణ్ణి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అన్నప్పుడు ఒక అవకాశం ఇస్తే మెట్ల మీద నించుని అందరికీ సైగ చేసి సైలెన్స్ అన్నాడు. నిశ్శబ్దంగా ఉండండి, నేను చెప్తానని చెప్పి అక్కడి నుంచి 22 అధ్యాయాలు ఏం చేశాడు తెలుసా అండి? ఈ మాటలన్నీ 22 అధ్యాయం చదువుకొని 21 వచనం వరకు చదువుకుంటే యేసుక్రీస్తు తను ఎలా కాపాడారో, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తను ఎలా బ్రతికాడో, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఎలా చంపాడో, మరి యేసుక్రీస్తు దర్శనం ఇచ్చి ఆ యొక్క దమస్కులో ఆ కళ్ళు 2 ఎలా పోయాయో, ఆయన ఎలా కాపాడారో, ఆయన ఎలా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు, ఈ సంగతులన్నీ చెప్పినప్పుడు అందరూ విన్నారు. విన్న తర్వాత 22వ వచనం 22వ అధ్యాయంలో ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించి చుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుకుటకు తగదు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయడని కేకలు వేసిరి. పౌలు గారిని ఇంక చంపేద్దాం అని అనుకున్నారు. ఏ సంఘ పెద్దలు ఏదైతే జరగకూడదు అనుకున్నారో పౌలు గారి దగ్గర అదే జరిగింది. ఎందుకు? పౌలు గారి ప్రాణం కాపాడాలని యూదులు ఇతని మీద పడిపోతారన్నప్పుడు యూదులు అస్సలు ససేమిరా ఊరుకోకుండా పౌలుని చంపమని, పౌలు గారిని చంపేయమని కోరుకుంటూ ఉన్న సందర్భాన్ని తీసుకొచ్చి ఇంత జరిగితే ఏమైందంటే ఈ మనుషుడు కొరడాలతో కొట్టడానికో లేకపోతే చంపేయడానికి ఇవన్నీ చేస్తే నేను రోమియోడిని వాళ్ళ దగ్గర మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు భయపడ్డారు, ఈయన రోమియోడైతే ఈయన కొట్టడానికి శిక్షించడానికి కాదని అన్నప్పుడు అక్కడ కోటలో ఉన్న మహాసభ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు 23వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుని చుంటినని చెప్పాను. వండర్ఫుల్గా పౌలు గారు ఏమొచ్చారంటే ఆయన మాటే చెప్తున్నా, నేనేమో నాటకం ఆడలేదు. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు ఇప్పటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పానంటే నాటకం ఆడాడా? మంచి మనస్సాక్షి
కలిగి నడుచుకున్నాడా అంటే పౌలు గారే సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే నేను మంచి మనస్సాక్షి కలిగి నడుచుకున్నాను, నేను నాటకం ఆడలే. సంఘ పెద్దలు ఏదైతే చెప్పారో అది చేయడానికి వచ్చాడు ఆయన, గౌరవించాడు సంఘ పెద్దల్ని, నాటకం ఆడడానికి రాలేదు. సంఘ పెద్దలు చెప్పిన మాట విన్నాడు, అక్కడ దాన్ని తిప్పేసి ఈయన ఏం మాట్లాడుతున్నట్టే నాటకం ఆడాడు అంటాడు. ఈయన నాటకాలు ఆడుతున్నాడు, ఈయన నాటకాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ క్యారెక్టర్ని అడ్డు పెట్టుకున్నాడంటే పౌలు గారిని. ఇంకేమనాలో చెప్పండి మరి, ఏంటిది ఇది? ఎంత దారుణం! బైబిల్ ఒకసారి చదువుకోండి, 21వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 21, 22, 23 చదవండి. ఇందులో పౌలు గారు ఎక్కడ నాటకం ఆడినట్టు, ఎక్కడైనా సరే నేను నాటకం ఆడాను, ఇది నాటకమే అని అన్నాడా? ఆయనే అనలేదు. ఏమన్నా చెప్పాడంటే నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను, నేను మంచి మనస్సాక్షి గలవాడనై ఉన్నానని ఆయనతో వారితో చెప్పుకున్నాడు ఆయన. నువ్వు చెప్పగలవా మంచి మనస్సాక్షి గలవాడినై ఉన్నానని? నాటకం నువ్వు ఆడి పౌలు గారు నాటకం ఆడారని చెప్పి పౌలు గారిని అడ్డు పెట్టుకొని నీ నాటకాన్ని అడ్డు పెడతావా? ఇది బైబిల్ ఒప్పుకుందా? ఇది బైబిల్కి సరైన బోధేనా? ఇక రెండో విషయాన్ని చెప్పి మీకు ఆశ్చర్యం అండి ఈ విషయం కూడా. రెండో విషయాన్ని మరొక్కసారి ఆ బిట్టు యేసుక్రీస్తుని ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు వారిని కూడా ఎవరైనా సరే మీ యేసుప్రభుకి సర్వాంతర్యామి కదా, అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసిన ఆయన నాటకాలు ఆడుతున్నాడు ఎందుకంటే తప్పదు అంట, ఆయనకు కూడా నాటకాలు ఆడడం తప్పదట. ఇంతవరకు క్రైస్తవ ప్రపంచంలో ఏ బోధకుడు కూడా యేసుక్రీస్తు నాటకం ఆడాడని చెప్పలేకపోయాడు. కానీ ఏ బోధకుడికి లేని అత్యున్నతమైన ధైర్యం కలిగినోడు విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడంటే, యేసుప్రభు గట ఏముందని నాటకం ఆడాడట. ఏ సందర్భంలో నాటకం ఆడాడు? అక్కడ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి నిలవబెడితే అక్కడ ఏం చెప్పాడంటే, అమ్మ వారు కూడా నీ మీద రాయి వేయలేదా అని అడిగాడట. అది నాటకం ఆడాడట. కొన్ని సందర్భాల్లో తప్పదు మరి నాటకాలు ఆడాలన్నమాట. ఒకసారి ఏమన్నాడు వినండి. ఇప్పుడు అమ్మ నీ మీద ఎవరో రాయేయలేదా అని అడగడానికి ప్రభుకు తెలీదా ఏసారు వేయలేదా? కానీ ప్రభుకు తెలీదంటే అడగాలండి. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఎందుకంటే ప్రభు అలా నటిస్తున్నాడు. అవును, కొన్ని సందర్భాల్లో అది అవసరం, అది అవసరం. అమ్మ ఎవరు నీ మీద రాయేయలేదా తెలిసి కూడా అడుగుతున్నాడు. సర్వాంతర్యామి. ఒక మనిషికి ఆలోచన పుట్టక మునిపే అతని హృదయ రహస్యాలు ఎరిగినవాడు. దూరం నుండే తెలుసుకోగలడు. రేపు ఏమి సంభవిస్తుందో కూడా ఆయనకి తెలుసు. ఈరోజు తెలుసు ఆయనకి. రేపు అక్కడ జరగబోయే ఆ ఘట్టం, ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ విషయంలో జరగబోయే ఘట్టం రేపు జరగబోద్దనగా ఈ రోజే ప్రభుకి తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అమ్మా నీ మీద ఎవరు రాయలేదమ్మా? ఎందుకలాగా ప్రభు నటిస్తున్నాడని ఎవడని అడిగితే మనం ఏం చెప్పాలి? అది యుక్తి. విన్నారు కదండి, యేసుప్రభు వారిని ఎవరైనా వచ్చి నాటకాలు ఆడుతున్నావని అడిగితే అంటే యేసుప్రభుని అడిగే దమ్ము ఈ రోజు ఆ రోజు ప్రపంచంలో ఎవ్వడికి లేదు. ఆయన ఎందు ఏ పాపం లేదు. నాటకం పాపం కదా, అవునంటే అవును, కాదంటే కాదని చెప్పమన్న బైబిల్. ఏది మాట్లాడిన అంతకు మించి చేసిన దుష్టుడి నుంచి కలిగినదని బైబిల్ చెప్పింది. మరి నాటకం ఆడితే దుష్టుడి నుండి కలిగిన మాటను తీసుకొని వచ్చి యేసుప్రభు నాటకం ఆడాడని చెప్తున్నావు, పౌలు గారు నాటకం ఆడాడని చెప్తున్నావు. ఎలా? ఏంటిది నీ బోధ ఏంటి? నీ పరిస్థితి ఏంటి అసలు? విన్నారు కదండి ఎంత దారుణం ఇది. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ జరిగిన సందర్భం, యేసుక్రీస్తు వారి దగ్గరికి మరి వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి నిలవబెట్టినప్పుడు మరి వ్యభిచారం ఎంతమంది చేస్తారు? ఒకరా ఇద్దరు కదా చేయాలి. మరి వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీనే తీసుకొచ్చాడు పురుషుడేడి. వాడిని తీసుకొచ్చి ఆ గుంపులో దాచేస్తున్నప్పుడు వారి నాటకాలు ఆడుతున్నారు. గుంపులో తీసుకొని వచ్చిన వారి నాటకాలు ఆడితే వారి నాటకాలను బయట పెట్టాడు యేసుప్రభు. మీ నాటకాలన్నీ ఆపండిరా, వాడిని మీరు దాశారు, మీ నాటకాలన్నీ నేను బయట పెడతాను. మరి ఇంతకీ మీలో పాపం చేయలేని వాడు ఎవడున్నాడు? ఇంతకీ మీరు ఈ వ్యభిచారం జరుగుతున్నప్పుడు మీ అందరూ చూస్తున్నారు కదా, మరి వ్యభిచారం చేసిన ఇంకొకడేడి? స్త్రీ పురుషుల్లో ఇంకొకడేడి? స్త్రీని మాత్రం నిలబెట్టారు, పురుషుడేడి? పురుషుని తప్పించారు కదా, మీ నాటకాలు ఇప్పుడు బయట పెడతానని యేసుక్రీస్తు వారి నాటకాలను బయట పెట్టి ఇంకా వ్యభిచారం వందు ఇంకొకరిని తీసుకురావాలి. వ్యభిచారం వందు పట్టబడిన ఆ యొక్క మగవాడిని దాచేశారు కదా, వాడిని తీసుకురండి రా, మీ నాటకాలు ఏంటి, మీ వేషాలు ఏంటి, తీసుకురండి అని వారి నాటకాలు యేసుక్రీస్తు బయట పెడితే యేసుక్రీస్తే నాటకం ఆడాడని చెప్తున్నాడు. బా గొప్పోడండి. 2 చేతులతో నమస్కరించి క్రైస్తవ ప్రపంచం ఆయన కాళ్ళు కడిగి మరి నీళ్ళు ఎక్కడ జల్లుకోవాలంటారు చెప్పండి? బాధతో చెప్తున్నాను ఈ మాట. యేసుక్రీస్తు నాటకం ఆడాడా నాయన? విజయప్రసాద్ రెడ్డి యేసుక్రీస్తు నాటకం ఆడాడా? నీ నాటకాలని కప్పిపెచ్చుకోవడం సిగ్గులేదు నీకు? సిగ్గులేని మాట్లాడుతున్నావు నువ్వు. బైబిల్ నీకు ఎవడు నేర్పించాడు? నీకు బైబిల్? సొంత ఆలోచనలు చేస్తున్నావా? తప్పుని ఒప్పుకోలేని నువ్వు క్రైస్తవుడువా? మరలా తప్పు కప్పి పెట్టుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడని యేసుప్రభుని అంటావు. నీకు ఎన్ని గుండెకాయలు ఉండాలి అసలు యేసుప్రభుని నాటకాలు ఆడుతున్నాడని అన్నావంటే? చెప్పు, ఎన్ని గుండెకాయలు ఉండాలి నీకు?
ఎవరు ఏం అంటలేదన్నా, క్రైస్తవ ప్రపంచం ఊరుకుంటుందన్నా. ఇప్పుడు చూడు నువ్వు ఏ సేవకుడు ఏమంటాడో నువ్వు చూడాలి. సేవకులు అందరూ నొచ్చుకొని నాకు ఫోన్లు చేశారు, బాధపడ్డారు. ఏంటండి ఇది బైబిల్కి ఎంత దుర్మార్గమైన దుర్బోధ ఇది. ఒకనాడు నువ్వు తీసుకొచ్చావు కదా ఎవరినే, అమ్మతేజ తప్పు చేశాడని రోడ్డు మీద ఈడ్చి మరీ కూర్చోబెట్టి వాళ్ళు తప్పు చేశారు, నేను ఒప్పుకోను, సత్యం కోసం ఎంత దూరమైన వెళ్తానన్నావు కదా. ఇది సత్యమా నువ్వు బోధించింది? వాళ్ళకంటే భయంకర బోధలు చేస్తున్నావు కదా ఏ బోధకుడు. నువ్వు ఎవరినైతే తప్పు పడుతున్నావో ఏ బోధకుడు కూడా యేసుక్రీస్తు నాటకం ఆడాడని ఎంతవరకు ధైర్యం చేసి ఎవ్వరు అనలేదు. ఒక్క విజయప్రసాద్ రెడ్డి అని నువ్వే అన్నావు. నీ ధైర్యం ఏంటి? జాగ్రత్త, నిన్ను మాత్రం దేవుడు వదలడు. నువ్వు మాత్రం ఖచ్చితంగా నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. కౌంట్ డౌన్ నీకు స్టార్ట్. ఎవరైతే సత్యాన్ని బోధిస్తారో, సత్యం ఎవరైతే చెప్పాలనుకున్నారో వారందరి మీద పరువు నష్టం దావాలేస్తారట. పరువు నష్ట దావాలేస్తావా? సత్యాన్ని బోధించలేక, సత్యం నిరూపించలేక పరువు నష్ట దావాలేస్తావా నువ్వు? ఈ రోజు నుంచి చెప్తున్నాను విజయప్రసాద్ రెడ్డి, నువ్వు చేసే ప్రతి తప్పుడు బోధని ఖచ్చితంగా హనీ జాన్సన్ అని నేను ఖండిస్తాను ఖచ్చితంగా. నా ప్రభువుని అన్నావు, నా ప్రభువుని నాటకాలు ఆడుతున్నాడని అన్నావు, నేను సహించనిది. నా ప్రభువుని అనే దమ్ము నీకు ఎక్కడిది? ఆ ప్రభువుని అడ్డు పెట్టుకుని ఇంతవరకు నువ్వు బోధకుడిగా చలామణి బ్రతుకుతున్నావు. ఆ ప్రభువునే బోధకుడు, అంత గొప్ప మహనీయుడైనటువంటి యేసు ప్రభువుని నువ్వేమని మాట్లాడుతున్నావు? నాటకాలు ఆడాడా? వారి నాటకాన్ని బయట పెట్టాడు నా ప్రభు. వారు నాటకాలు ఆడితే వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి ఇంకొకరిని దాచేస్తే, వ్యభిచారం చేసిన ఒకరిని దాచేస్తే వారి నాటకాలను బయట పెట్టి నా ప్రభువు నాటకాలు ఆడుతాడని అంటావా నువ్వు? ఎంత ధైర్యం నీకో! ఇక నుంచి నిన్ను క్షమించేది లేదు. క్రైస్తవ ప్రపంచం ఆలోచించండి. కొన్ని మాటలు మీకోసం, బైబిల్ మాటలు, నా ఆవేదన అది. విజయప్రసాద్ రెడ్డి అంటే నాకు కోపం కాదు, ఆయన చేసిన బోధ అంటే నాకు కోపం. విజయప్రసాద్ రెడ్డిని ఎప్పుడు ప్రేమిస్తాను, కానీ ఆయన చేసిన బోధన మాత్రం ఖండిస్తాను. నేను నా ప్రభు కోసం మాట్లాడాడు, నేను ఒప్పుకోను. ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దేవుడు ఏమని చెప్తున్నాడో చదువుదాం. కొన్ని మాటలు మీ కొరకు చివరగా నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసితివి. విజయప్రసాద్ రెడ్డి నీకే చెప్తున్నాడు దేవుడు. దిద్దుబాటు నీకు అసహ్యం అయింది గనకే, తప్పును ఒప్పుకోలేకపోయావు గనకే, నువ్వు నాటకాలు ఆడుతున్నావు గనకే, ఆ నాటకాన్ని కప్పిపుచ్చుకోవడానికి యేసుప్రభు నాటకాలు ఆడాడంటావా? పౌలు గారు నాటకాలు ఆడాడంటావా? బైబిల్లో ఉన్న మహనీయుల క్యారెక్టర్లు అడ్డు పెట్టుకొని నువ్వు చేసే తప్పు పనిది. ఆ తప్పు పని వాళ్ళతో పోల్చుకుంటావా నువ్వు? ఏమంటున్నాడు చూడు, 50 అధ్యాయం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలు నీ వెనుకకు తోసేసావు. దేవుడి మాటలు ఎప్పుడో నీ బ్రతుకులోంచి తోసేసావు ఆయన మాటలు ఎప్పుడో. తోసేసిన మాటలు ఇవన్నీ కూడా నీ తప్పును కప్పిపించుకోవడానికి బైబిల్ వాడుకోక. నువ్వు చెప్పపోతే మానే, రాకపోతే మానే, బోధ చేయకపోతే మానే. నువ్వు బోధ చేయకపోతే క్రైస్తవ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. మంచి సేవకులు బోల్డ్ మంది ఉన్నారు కోకొల్లలుగా. నువ్వు బోధ చేయకపోతే క్రైస్తవ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. నువ్వు బోధించకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఇలాంటి బోధలు చేస్తేనే రాబో తరం ఏమి నేర్చుకోవాలి? యేసుప్రభు నాటకం ఆడాడని నేర్చుకోవాలా? పౌలు గారిని నాటకం ఆడాడని నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? మరొక మాట, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అన్నాడు దేవుడు. విన్నావా? గర్వం అట, అహంకారం అట, దుర్మార్గం అట, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అన్నాడు నా దేవుడు. ఎన్ని కుటిలమైన మాటలు మాట్లాడుతున్నావు, ఎన్ని గర్వపు మాటలు మాట్లాడుతున్నావు, ఎన్ని అహంకారపు మాటలు మాట్లాడుతున్నావు, ఎన్ని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటనుకున్నావు బైబిల్ అంటే? నేను బైబిల్ మాట్లాడడం రాదనుకున్నావు హనీ జాన్సన్కి. నేను కేవలం మతోన్మాదుల మీద పోరాటం చేయాలనుకున్నాను అంతే. కానీ ఈరోజు దుర్బోధలు చేస్తూ క్రైస్తవ ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ నేను ఊరుకోను. నాకు తెలిసింది, దేవుడు నాకు ఇచ్చిన నా యొక్క పోరాటంలో ఖచ్చితంగా అబద్ధం ఆడితే దాన్ని కూడా నేను ఖండిస్తాను. అందులో నువ్వే ప్రప్రథముడు అయిపోయావు, అది గొప్ప విషయం. వాళ్ళందరినీ తప్పు పడుతున్నావు. అంతకంటే గొప్ప తప్పులు చేసేసి బైబిల్కి ఎంత భిన్నమైన భయంకర బోధ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. సత్యాన్ని ప్రకటించిన నువ్వా? సత్యం కోసం ప్రయాసపడుతున్న నువ్వా ఇలాంటి బోధలు చేసింది? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. నీతిమంతుడిగా ఉంటే కళ్ళ మాట అసహ్యం అన్నాడంతే. ప్రభు కోసం బ్రతికిన ఎవరైనా సరే కళ్ళబుల్లి మాట్లాడి ప్రభువునంటే ఏ ఒక్కడు ఊరుకోడు. ఎంత దుర్బోధలు చేయనియండి, ఒకవేళ లేవని నేను అన్న ప్రపంచంలో ఉన్నాయి. దుర్బోధలు చేయనియండి, డాక్టర్లు వ్యతిరేకం అవునేయండి, ఏ సంఘాలు మరి ఒక్కొక్క సంఘానికి పరవపోనియండి,
ఏదైనా అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఏ సంఘంలో కూడా యేసుప్రభు నాటకం ఆడాడని ఏ బోధకుడు ధైర్యం చేసి గుండెదమ్మ ఏ బోధకుడికి లేదు, ఒక విజయప్రసాద్ రెడ్డికి తప్ప. ఏమనుకున్నావు? యేసుప్రభు నాటకం ఆడాడా? నాటకాలు నువ్వాడి యేసుక్రీస్తు నాటకం ఆడాడా? కళ్ళబుల్లి మాటలు చెప్తున్నావు. నీ బ్రతుకు డెడ్ లైన్లోకి వెళ్ళిపోయింది. జాగ్రత్త, దేవుడు నిన్ను క్షమించడు. దేవుడితో ఆటలాడక. హనీ జాన్సన్ తప్పు చేశాడని చెప్పు, తప్పులేదు. నా మీద నన్ను అవమానపరచు, నేను స్వీకరిస్తాను. నీకు నచ్చలేనివాడు ఎవడెవడున్నాడో అవమానించు. ప్రభువునే అవమానిస్తున్నావు నువ్వు. అరే నీకు బాధ లేదా, భయం లేదా? నీకు కనీసం నీకు ఇంగితం లేదా? యేసుప్రభు నాటకం ఆడాడని చెప్తే ఎవరైనా నాటకం ఆడాడని అడిగితే ఎవడో అడగలేదు, నువ్వే అడుగుతున్నావు. అది అడ్డు పెట్టుకోవాలని. తప్పదు కొన్ని విషయాల్లో. యేసుప్రభు తన జీవిత కాలంలో ఎప్పుడు నాటకం ఆడినట్టు కానీ, అపోస్తుల నాటకం ఆడినట్టు కానీ బైబిల్ చరిత్రలో ఎక్కడ రాయబడి ఉండదు. ఎందుకంటే వారు దేవుని కొరకు బ్రతికిన వారు. అవునంటే అవును, కాదంటే కాదని ప్రాణాలైనా ప్రభు కోసం ఇస్తారు. ప్రభు అయితే నీతి కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడిన నా ప్రభువుని నాటకాలు ఆడాడంటావా? నాటకాలు ఆడాడంటావా? ఏం చెప్పాలి ఇలాంటి వాడికి? ఆలోచించండి క్రైస్తవ ప్రపంచమా. ఇది ఎంతవరకు సమంజసం? నా ఆవేదన, నా బాధ దేవుడు నన్ను ప్రేరేపించి ఈరోజు హృదయాంతరాలలో నాకు ప్రేరణ వచ్చి బాధ కలిగే మాటలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక క్రైస్తవ ప్రపంచం ఏ విధంగా ఈ మాటలు స్వీకరిస్తారో మీకే విడిచిపెడుతున్నాను. ఇది దుర్బోధ, తప్పుడు బోధ. చాలామంది మా అన్న తురుము, మా అన్న తోపు. ఏడు తోపు మీ అన్న? యేసుప్రభుని ఏటి నాటకాలు ఆడాడని చెప్పడం? ఆయనలో ఎవడు బోధించలేడు. ఏం బోధించలేడు? నిజమే, ఎవడు బోధించలేడు. యేసుప్రభు నాటకాలు ఆడాడని ఎవడు బోధించలేడు. ఏ సేవకుడు? పౌలు గారు నాటకాలు ఆడాడని ఏ సేవకుడు బోధించలేడు. నిజమే కదా? ఇంత గొప్ప జ్ఞాని, ఇంత గొప్ప బోధ నేను ఈ ప్రపంచంలో నా జీవితకాలం నేను ఎప్పుడు చూడలేదు. ఇక నుంచి తప్పకుండా విజయప్రసాద్ రెడ్డి, నువ్వు నా ప్రభుని అన్నావు. ఇక నేను నిన్ను మాత్రం ఈ విషయంలో నువ్వు చేసే ప్రతి బోధని ఖచ్చితంగా హనీ జాన్సన్ ఖండిస్తాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ, మరి హనీ జాన్సన్ ఈ మాట చెప్పింది రైటా తప్ప, బైబిల్ అనుసారంగా ఉందా లేదా కామెంట్ చేయండి. క్రైస్తవ ప్రపంచమా, ఒకవేళ హనీ జాన్సన్ ఎక్కువ మాట్లాడాడంటే నన్ను క్షమించండి. నిజమే మాట్లాడాడంటే ఈ పోరాటంలో నాతో మీరుండండి, మీ మద్దతు నాకు తెలియజేయండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ఇప్పుడు అమ్మ నీ మీద ఎవరో రాయేయలేదా అని అడగడానికి ప్రభుకు తెలీదా ఏసారు వేయలేదో? కానీ ప్రభుకు తెలియదండి, అడగాలి ఆవిడ్ని. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఎందుకంటే ప్రభు అలా నటిస్తున్నాడు? అవును, కొన్ని సందర్భాల్లో అది అవసరం. అది అవసరం. అమ్మ ఎవరు నీ మీద రాయేయలేదా తెలిసి కూడా అడుగుతున్నాడు. సర్వాంతర్యామి. ఒక మనిషికి ఆలోచన పుట్టక మునిపే అతని హృదయ రహస్యాలు ఎరిగినవాడు. దూరం నుండే తెలుసుకోగలడు. రేపు ఏమి సంభవిస్తుందో కూడా ఆయనకి తెలుసు. ఈ రోజు తెలుసు ఆయనకి. రేపు అక్కడ జరగబోయే ఆ ఘట్టం, ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ విషయంలో జరగబోయే ఘట్టం రేపు జరగబోద్దనగా ఈ రోజే ప్రభుకి తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అమ్మా నీ మీద ఎవరు రాయలేదమ్మా? ఎందుకు అలాగా ప్రభు నటిస్తున్నాడని ఎవడని అడిగితే మనం ఏం చెప్పాలి? అది యుక్తి.